విజయపురి రాణి ఆగమనం. విదేశాల్లో పర్యటించి విమానంలో ఈ రోజే దిగారు. అయితే ఇక్కడ దిగింది ఎవరు? డూప్లికేట్ రాణి అన్నమాట. డూప్లికేట్ రాణియా? అయితే మా బాకీలు? మీ బాకీలు ఏమిటో? అందరి బాకీలు అంతా తిరుపతి పోతున్నారా? అక్కడ కాళహస్తి కూడా ఉంది, అది కూడా చూడండి రా. పైన మహారాణి గారు విహరిస్తుంటే ఏమిట్రా పొలికాకరు? మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? పైగా అంతా నిలబడి ఉన్నారు, సినిమా స్టార్ వచ్చిందా? మహారాణి రా, ఆవిడ మీ మొహాలు కూడా చూడదు. పట్రా బండి. ఒరే ఆగో. ఒరే నన్ను ఒరే ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా. ఒరే అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది? నాకు సందేహంగా ఉంది, ఇది నోరా లేకపోతే లౌడ్ స్పీకరా? కోటు నరిగిపోతుంది, చేతి వాళ్ళు నిన్నెక్కడ వదులుతారా? సావగొట్టడానికే వచ్చారు. అయ్యా, ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి, మమ్మల్ని సాధ్యాన్ని పిలుస్తాడు. బయటికి తీసుకెళ్లి బయట పుచ్చేయండి. షాడా, నేను ఇప్పుడే మార్నింగ్ షో జేమ్స్ బాండ్ పిక్చర్ చూసి వచ్చాను. అయ్యగారంటే ఎవరో తెలుసా? విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కార్యదర్శి. పోలీసులకు ఫోన్ చేసి అంటే ఇన్ ఎ మినిట్ మీరంతా కటకటాన్ని కటకటాలు వెనకలుంటారు. మేనేజర్, నిన్ను వదిలిపెట్టను అనుకుంటున్నావా? వదిలిపెట్టను రా. రే కట్టి పెట్టరా నీ కోతలు. పోలీసులు వస్తే మమ్మల్ని కదరా తీసుకెళ్లేది, నిన్ను నీ డూప్లికేట్ రాణిని. చూడరా పేపరు. విజయపురి మహారాణి ఆగమనం. విజయపురి ఇందుగా మీరు మోసపోయారు. మీరంతా గుడ్డి సన్నాసులరా. ఈ న్యూస్ పోయిన సంవత్సరంది. విజయపురి మహారాణి గారి అవ్వశ్రీ శిలోన్లో చుట్టాలుంటే అక్కడికి వెళ్లి తిరిగి ఇండియాకి వచ్చింది. చాలా దబాయించావు. కాశ్మీర్ యాపిల్స్ అని, కొమ్మరి డబ్బాలని నా కొట్టంగా ఖాళీ చేశావు. ఆమ్లెట్స్ అని, కట్లెట్స్ అని, ఫ్రై మటన్ అని, ఫ్రై ఫస్ట్ అని తిని నా పంపతి తాను గుడ్డలు తీసుకొని నా నెత్తిన చేతులు పెడతావా? వెంటనే మా డబ్బా కక్కు. నేను కక్కను. నేను కక్కిస్తా. కక్కిస్తారా? ఒరే, ఒకవేళ నేను కక్కకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా? నువ్వు డోలు కడతావా? డోలు కట్టి దరివేస్తా. పాడమోహాలరా మీవి. డబ్బు కోసం ఎందుకు రా గడ్డి తింటారు? మనుషులు మారాలి సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులరా. నువ్వు ముందు డబ్బంతా కక్కువ. కక్కు 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 అనే బదులు చెక్కు 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 అని ఎరవంటరా. చెక్కు 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 అంతే కదా? మీ అందరికి ఒకే చెక్కుగా కావాలా, విడివిడిగా కావాలా? విడివిడిగా కావాలి. ఎవరి దాడికే. డబ్బలాడేటప్పటికి గుంపుగా వచ్చారు, డబ్బనేటప్పటికి విడివిడిగా విడివిడిగా. సరే, వేడి వేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను. ఇలాగ కూర్చొని ఉండండి. నవ్వుతూ కూర్చోండి రా. నువ్వు చెక్కట్రా, తర్వాత నవ్వుతా. రాణి, 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 2 లక్షలు ఇస్తున్నా ధీమాతో తొందరపడి డ్రెస్ కూడా కుట్టించుకున్నాను. చెప్పకుండా చెక్కలేదు కదా. రాణి, 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 తమరు ఇక్కడున్నారా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగించిన క్షమించాలి. నా ముందుది చక్రవర్తియేనా? సందేహమా? సాక్షాత్ చక్రవర్తి. మన్నించాలి, ఇది నేను పెంచిన మొక్క యొక్క 3వ పుష్పరాజం. తమరు తప్పక స్వీకరించాలి రాణి. చాలా సంతోషం. కృతజ్ఞుని. ఎవరు వాళ్ళు? ఏమిటా గొడవ? అదే ఏమి లేదు, పనివారు సమ్మె చేస్తున్నారు. స్ట్రైక్. పని వాళ్ళ పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకోవడం దురాశ. మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వాళ్లకు ఎందుకు ఈ దురాశ? హేకో నారాయణ. మీ సుభాషితాలు వింటుంటే నన్ను నేనే కాదు, వచ్చిన పనే మర్చిపోతున్నాను. బంతిపూ ఇచ్చావుగా, ఇక మర్చిపోయిందేమిటి? ఏమీ లేదు. ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా? నేను భరించలేదు. పర్వాలేదు, చెప్పు చక్రవర్తి. ఆజ్ఞ. మీరు నిజంగా విజయపురి రాణియేనా? మా ఇంటి పేరు విజయపురి, నా పేరు రాణి.
విజయపుర సంస్థానానికి మీరు రాణి కదా? కాదు, పేరుకు మాత్రమే రాణి. ఓ, అన్యాయం, అక్రమం. అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే పల్టీ కొట్టాను. ఏయ్, నా పువ్వు నాకు ఇచ్చేయ్. మహారాణివని పెసరెట్లు, ఆమ్లెట్లు, చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపానే. అవి ఇచ్చేటప్పుడు, పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా? అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ లోకంలో బ్రతకలే. ఏకో నారాయణ. ఏకో నారాయణ అంటూ నా పీకల మీదకి తెచ్చావు కదే. ఇప్పుడు అప్పుల వాళ్ళ కంట పడ్డానంటే నన్ను ఏకేస్తాను దూదిలాగా. చక్రవర్తి, ఇప్పుడు ఏమిటి మార్గము? మహారాణి, సొరంగ మార్గం నుంచి తప్పించుకోవడానికి ఇదేం కోట కాదు. శత్రు సైన్యం ఆల్రెడీ వచ్చింది, పారిపోవడమా? పెద్ద రాణి బయలుదేరిందండి. ఝాన్సీ రాణి, నువ్వు ఇక్కడ నుండి శత్రువులతో పోట్లాడుతూ ఉండు, నేను బయలుదేరుతున్నాను. చక్రవర్తి, నన్ను ఈ ఆపదలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే నేను ఈ కత్తితో పడుతుకుంటేను. ఉన్న బాకీ కేసులు చాలు తల్లి, ఈ కూని కేసు కూడా నా నెత్తి మీద పడితే ఏకో నారాయణే. అదమ్మా చెప్ప. ఏమిటా ఇంకా రాలేదు? వస్తానయ్యా. ఒక చెక్ ఏంటి, ఎన్ని చెక్కులు రాయాలి? నువ్వు చెప్తే ఇచ్చాం. ఎవరు చెప్తే ఇచ్చావు. నీకొస్తే నాకు వస్తుంది, నాకు వస్తే నీకు వస్తుంది. నీ సంగతి ఎవరికి కావాలయ్యా? ముందు మా డబ్బు మాకు కట్టించు. మర్యాద ఇస్తున్నా. మేనేజర్, ये क्या गलत है? ये होटल है या चापल बाजार? ఏం చేయం బాబు, దౌర్భాగ్యుడు వచ్చి మా అందరికి పెట్టేశాడు కలహాలు. चुप रहा, क्या तुम बात करता है? निधि गलाटा विनी मदी महबूबा कंगार पड़िंदी पापम. ఆమె గారికి నిద్ర పట్టదు, అన్నం పట్టదు, నాకు నిధి గది పట్టదు, హోటల్ పట్టదు. ఈ గబని తాళం. అస్సలాం అలైకుం. అదాబ్ రస్. ఆవ బీబీ. రండి పైకి పోయి అడుగుదాం. హగ్గండి రండి. నమస్కారం గురు. చక్రవర్తి ఏంటి నగెత్తుకొచ్చినావు? ఒక్కడనే కాదు, విజయపురం మహారాణిగతో సహా ఇచ్చేసాం. ఓరు రాణిగోరా, పువ్వు నాగున్నది నా తల్లి. ఆ నీ గుడిసెకి ఎందుకు తీసుకొచ్చినావు? వారికి ఇదే సరైన చోటు. దన్నాలండి మహారాణి గారు. దయచేయండి లోపలికి దయచేయండి. టీవీకి ఏం తక్కువ లేదు. టీవీ మహారాణి గోడికి ఎన్నతో పెట్టినదే కదా. నేనెంతో పెట్టి పుట్టాను, లేకపోతే నా తల్లి నా గుడికి రావడమేంది. నా జన్మ పవనమైపోయినది. చూడు గురు, ఈ మహారాణి గారు ఈ మహల్లోనే ఉంటారు. నీకు ఇష్టమేనా? ఇష్టమా? ఇష్టమన్నారా? అమ్మయ్యా, సగం బరువు తగ్గింది. ఉండడానికి ఏదో ఇల్లు దొరికింది. ఇక తిండి ఏటే ఆకలితుడా? ఏటే రాణి గోరికి నీకు చిటుకులో కొడుకులా పట్టుకుంటాను. ఈ పలావులు పకోడీలు పెట్టి నేను ఆరిపోయాను. ఆవిడ గారికి సింగిల్ టీ చాలు. పోనీ ఒక బన్ను ముక్క పట్టరా. పట్టుకొస్తాను. టీ నాకు ఇష్టం లేదు. మరి హార్లిక్స్ కావాలా, లేకపోతే ఎక్కువ కోరాలా? నరికి పారేస్తాను. టీ ఇష్టం లేదంటే టీ ఇష్టం లేదు. చూడు, నీవెవరివి, నీది ఏ ఊరు, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నా? అది మాత్రం అడగదు. అది మాత్రం అడగద్దు. సస్పెన్స్. మోసం మోసం అంతా మోసం. ఈ ప్రపంచమే మోసం. నన్ను నమ్మించి నా గొంతు కోశావు కదే ఇష్టపెట్రాని. నా పేరు విజయపూర్ రాణి. నోరు మొయ్. మళ్ళీ ఆ మాట అన్నావంటే ముక్కు బాగా కొడతాను. 2 లక్షలు వస్తాయని ఎంతో ఆశించాను. శ్రీనిలయం దక్కుతుందని మురిసిపోయాను. నా ఆశలని అడియాశలయ్యాయి. అంతా ఫెయిల్. మీరేం భయపడకండి, మా దివాన్ గాని రప్పిస్తాను. మీరు అడిగిన 2 లక్షలు ఇప్పిస్తాను. ఈ స్టైలే నా కొంప ముంచింది. యువరాణి. ఎవరు? నేనే వచ్చాను యువరాణి. దివాన్జీ. యువరాణి. దివాన్జీ కాదు, దిబ్బాజీ. మీరిద్దరు పగటి వేషగాళ్ళు. అడుక్కు తినడానికి తయారయ్యారు. ఇదిగో నీకే తిండి పెట్టలేక చస్తున్నాను. ఈ జీవాన్ని నేను ఇక్కడ మేపేది. మిస్టర్, వెళ్ళి ధర్మసత్రం ఏదైనా ఉంటుంది చూసుకో. దివాన్జీ. దింపరాకారా. అడుక్కు తినేందుకు వచ్చాం, అడుక్కు తినేందుకు వచ్చాం. కావాలంటే చూడు. ఏమండి పొట్ట కాదు, నోట్లు. ఏం పోతున్న నోట్లు కాదు కదా. సార్, నిజంగా మీరు దివాన్జీయేనా? శిష్య, నీకు ఆశ ఎక్కువ, బుర్ర తక్కువ. రాణి గోరు ఎదుగు చెప్పి దివాను గోరుని స్టేషన్ కాడ నుంచి ఎకాయక నానే ఇక్కడికి తీసుకొచ్చినాను. ఇంకా అనుమానమేంది? ఎర్రి మాకు ఇల్లు విడిచి ఆమె పేరుతోనే బయటపడ్డాను. దివాన్ గారు, అమ్మగారు ఎలా ఉన్నారు?
వారి అబ్బాయి పరిస్థితి గురించి పేపర్లో ప్రకటించాం. మీకోసం మహారాణి వారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టి చూస్తున్నారు. నేను వస్తే మళ్ళీ మీకు ఆ భయమేమీ అక్కర్లేదు. ఆ ముహూర్తానికే మీ పెద్దతల్లి గారి కూతుర్నిచ్చి వివాహం జరిపించేశాం. మీ ఇష్టం లేనిదే మీ పెళ్లి గురించి ఇక మీదట ఎలాంటి ప్రయత్నం చేయనని మహారాణి గారు మనవి చేయమన్నారు. యువరాణి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాటలని అన్నాను. నేను పాపిని, మీ చేతి నుంచి పగిలిపోయిన గాజు ముక్కని, మీ పాద ధూళిని. ఏవి గాజు, ఏవి ముక్క, ఏవి ధూళి, ఈ ప్రపంచమే ఒక మాయ. లేవండి, తప్పు మీది కాదు, నిజం నేనే చెప్పలేదు. నా కారణంగా మీరే కష్టాల్లో పడ్డారు. దివాన్ గారు, మన ఊరికి వెంటనే 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేయండి. చెప్తాం యువరాణి, పదా. 3 టికెట్ ఎందుకు యువరాణి? 2గా. మరి మీరారా? నేనా? యువరాణి, వస్తే 2 లక్షలు ఇప్పిస్తారా? నేనే మీ దాన్ని లేనప్పుడు 2 లక్షలు ఒక లెక్క. మా ఆస్తంతా మీదే. మీ ఆస్తంతా నాది. మీరు నావారు, నేను మీ వాణ్ణి. ఆహా, మీరు సాధారణమైన రాణి కాదు, రాణీలకెళ్ళ రాణి, జాక్పాట్ రాణి. ఏమి నవ్వు, ఏమి ఏడుపు, అంతా మిథ్య. ఏకో నారాయణ. చక్రవర్తి, నాన్న, డబ్బు తెచ్చాను నాన్న. డబ్బు 2 లక్షలు. బాగున్నారా అన్నయ్య గారు? అన్నయ్య గారా? మేము అన్నయ్య గారు గుర్తుపట్టలేదా? సూర్యప్రభని, శ్రీ 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 రాజా వెంకటాద్రిరాయణి గారి మనవరాల్ని, విజయపుర రాణిని. అలాగా? ఎప్పుడో చిన్నతనంలో చూశా. మీరు మా చక్రవర్తి కలిసి రావడానికి కారణం? నాన్న, మరే నేను యువరాణిని. మరే ఆగండి అల్లుడు గారు, మేము చెప్తాంగా. అల్లుడు గారా? ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు మన చక్రవర్తి గారు. అబ్బాయి ఫలానా ఫలానా అని తెలిసిన తర్వాత మేము చాలా చాలా ఆనందించాం. మాకున్న ఎస్టేట్ కి, మా 40 లక్షల రూపాయల ఆస్తికి మా యువరాణి గారేగా ఏకైక వారసురాలు. ఇక ముహూర్తం పెట్టించడం తమరే ఆలస్యం. అన్నంత పని చేశావన్నమాట. ఏమ్మా, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? వదిన గారు కూడా పక్కనే ఉన్నారుగా.